మనం విద్యా వికాస్ కాలేజీ ఫౌండర్ అయిన శ్రీనివాస్ సార్తో ఉన్నాము. ఈ కాలేజీ గురించి కాలేజీ వ్యవస్థ గురించి ఆయన మాటలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, జేఈఈ నీట్ మీద మీ అభిప్రాయం? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒక బీటెక్ కోర్స్ అండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఇది టఫెస్ట్ ఎగ్జామ్. జేఈ అడ్వాన్స్ ప్రపంచంలోనే 3rd టఫెస్ట్ ఎగ్జామ్. కార్పొరేట్ కళాశాలలు నడుపుతున్నటువంటి చోటా కార్పొరేట్ కావచ్చు, బడా కార్పొరేట్ కావచ్చు, విద్యార్థుల యొక్క క్యాపబిలిటీ ఉన్నా లేకపోయినా, చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి వాడు ఐఐటి కాన్సెప్ట్ చదివినా చదవకపోయినా వాళ్ళకి జేఈలో సీట్లో కూర్చోబెట్టి వాళ్ళని రొబ్బటం వల్ల జేఈ ఎంట్రన్స్ రాదు, కానీ జేఈ ఎంట్రన్స్ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు గుంజి 2 లక్షలు 3 లక్షలు గుంజి చివరికి వాళ్ళని అటు ఇటు కాకుండా కూడా తయారు చేస్తున్నారు. మేము బోధనలో గత 2 సంవత్సరాల క్రితం జేఈ మెయిన్స్ స్టార్ట్ చేసాం. మంచి ఎక్స్పర్ట్ లెక్చర్స్ పట్టుకొచ్చి స్టార్ట్ చేసాం. మేము ఎవరికైతే ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరికైతే కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ చదివి ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ బ్యాచ్లో కూర్చోబెడుతున్నాం. మిగతా వాళ్ళందరినీ కూడా వారి అనుభవాన్ని బట్టి ఎంసెట్ క్లాస్లో కూర్చోబెడుతున్నాం. తద్వారా ప్రతి పిల్లాడికి మేము న్యాయం చేయగలుగుతున్నాం. అందువల్ల మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి మీరు జేఈ మెయిన్స్ పిల్లల్ని కూర్చోబెట్టడం వలన వాళ్ళు ఆత్మహత్య దారితీసే అవకాశం ఉంది. ఈరోజు కార్పొరేట్ కళాశాలలో సరిపోతున్న ప్రతి విద్యార్థి కూడా జేఈ మెయిన్స్ అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఎగ్జామ్ అనేది పిల్లవాడికి 6వ తరగతి నుంచి కూడా తప్పనిసరిగా వాడికి ఆ ఓరియంటేషన్ ఇవ్వగలిగినప్పుడే పిల్లవాడికి ఆ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి నేను గమనించేది ఏంటంటే, దయచేసి వాళ్ళ కన్సర్న్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆ హెడ్ మాస్టర్ని అడిగి మా వాడికి జేఈ మెయిన్స్ పనికి వస్తాడా పనికి రాడా అనే విషయాన్ని కనుక్కొని అందులో చేర్చండి. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాల కంటే కూడా మాలాంటి చిన్న కాలేజెస్లో పిల్లవాడిని చేర్పించటం వలన పిల్లవాడి మీద దృష్టి పెట్టి వాడిని పైకి తీసుకెళ్తాం. ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ ఏమవుతుందండి, సెక్షన్ ABCDEFGH అంటాడు. పిల్లవాడికి సెక్షన్ మాత్రమే మారుస్తాడు, కానీ పిల్లవాడిలో ఉన్నటువంటి ప్రతిభని పెంచడానికి కార్పొరేట్ వ్యవస్థ పనికిరాదు, వాడికి సంబంధం లేదు అనే విషయాన్ని తప్పక గుర్తించండి. సో జేఈ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. నేను తక్కువ నేను మాట్లాడలేదు, కానీ మనకి మన బాబుకి మన పాపకి జేఈ మెయిన్స్ చేసేటువంటి అవగాహన ఉందా లేదా, అందులో కాన్సెప్ట్ ఉందా లేదని గుర్తించవలసిందిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అకాడమిక్ ఇయర్కు గాను వచ్చిన మార్కులపై మీ స్పందన? చాలా మంచి క్వశ్చన్ అండి. మార్కులు అనేది ఒక మెమొరీకి సంబంధించిందండి. యాక్చువల్గా ఏదో 10/10 వచ్చిన వాడే గొప్పవాడు, లేకపోతే 993 వచ్చిన వాడే గొప్పవాడు అనుకోవటది శుద్ధ పొరపాటు అండి. మీరు చాలా కాలం చూడండి, ఫస్ట్ ఇయర్లో 470కి 466 వచ్చిన వాడు, హై స్కూల్లో 10/10 వచ్చిన వాడు ఇంటర్మీడియట్లో సక్సెస్ కాకపోవచ్చు. వాళ్ళకి ఎంసెట్లో కానివ్వండి, జేఈలో కానివ్వండి ర్యాంకులు రాకపోవచ్చు. ఈ మార్కులు అనేది ఒక మెమరీ. వాడు ఎంత కష్టపడి చదివాడు, మెమరీ ఉందా లేదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే బట్టి కొట్టించడం ద్వారా విద్యార్థి తప్పని ఎక్కువ మార్కులు వస్తాయండి. కానీ జేఈ ర్యాంకులు వాడు లేదా ఎంసెట్ చదివే వాడికి మార్కులు రాకపోవచ్చు. అంత మాత్రం చేస్తే వాడు తెలియతో కూడా కాదు.
అలాగే 10th క్లాస్లో కూడా 9.2, 9.1 అంటే 9 పైన వచ్చిన ప్రతి వాడు ఒకటే అండి. ఇక్కడ 400 అబవ్ 470కి 400 వచ్చేవాడు ఒకటేనండి. నా దృష్టిలో 990% వచ్చిన ప్రతి విద్యార్థి కూడా సమానమైన ప్రతిభ కలిగిన వాడే. ఏదో రాత బాగుండో లేకపోతే వాల్యుయేటర్ మంచిగా ఉండటం వల్ల 4-5 మార్కులు ఎక్కువగా రావచ్చు కాదన్న కానీ మార్కులకి అతని యొక్క ప్రతిభకి ఎలాంటి సంబంధం కూడా లేదు అనే విషయం తప్ప గమనించండి. 1-2 మార్కులు తక్కువ వచ్చిన మాత్రం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అబవ్ 90% ఎవరికి వచ్చినా కూడా అది 100%గానే మనం దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి పాస్ మార్కులు కూడా రావట్లేదు, దానికి మీకు కారణం ఏంటంటే? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 10th క్లాస్లో చాలామంది పాసే వస్తున్నారండి. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వారి యొక్క కెపాసిటీ ఉన్నా లేకపోయినా ఎంపీసీ గ్రూప్లో చేర్పించటం. మేము వాళ్ళు టెస్ట్ చేస్తే, బాబు మీ అబ్బాయి ఎంపీసీలో పనికొచ్చేటట్టుగా లేడు, అసలు ఫండమెంటల్స్ లేవు, కరోనా బ్యాచ్ వలన కొంతమంది ఫెయిల్ అవుతూ ఉన్నారండి, దయచేసి అర్థం చేసుకోమన్నా కూడా ఏం కాదు సార్ కష్టపడితే పాస్ కాడు అంటున్నారండి. మ్యాథ్స్ గ్రూప్కి తప్పనిసరిగా ఫండమెంటల్ అవసరం ఉంది. అంటే 6వ తరగతి నుంచి కూడా పిల్లవాడి కాస్త గొప్ప మ్యాథ్స్లో పరిపూర్ణమైన అవగాహన లేకపోయేటట్టయితే మేము ఇంటర్మీడియట్ ఎంత ట్రై చేసినా కూడా పిల్లవాడు పాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో కూడా 1995 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి మా పిల్లల్ని. హాస్టల్ పాస్ పర్సంటేజీ 90%, 95% ఉన్నప్పుడు డే స్కాలర్ యొక్క పాస్ పర్సంటేజీ 70 కంటే దాటలేదండి. దానికి కారణం ఏంటి? ఇంటికి పోయిన తర్వాత పిల్లవాడు దాని మీద ప్రాక్టీస్ చేయటం లేదు. కాలేజీకి వస్తున్నాడు, ఇంటికి పోతున్నాడు, మళ్ళీ తెల్లారి కాలేజీకి వస్తున్నాడు. ఇలా చేయటం వలన పిల్లవాడికి సరైన ప్రాక్టీస్ ఇచ్చే టైం లేకపోవటం వలన, ఇంటికాడ సరైన ప్రాక్టీస్ అనుకూలంగా వాతావరణం లేకపోవటం వలన పిల్లవాడికి అప్పుడప్పుడు కదండి చాలాసార్లు కూడా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. పిల్లవాళ్ళ అంటే విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఎట్లా ఉంది? అంటే మా ఇటు ఫెయిల్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నా కానీ, ఇటు పాస్ అయిన వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? మీ దగ్గరికి వచ్చి ఏమన్నా అడిగారా? అడిగితే వాళ్ళకి ఎట్లా సమాధానం? సార్ తప్పనిసరిగా పిల్లవాడు ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడతారండి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే మేము ముందే మా విద్యావికాస్ కాలేజీలో ఎవరైతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందో మాకు క్వార్టర్లీ హాఫ్ ఫెయిల్ తర్వాత మాకు అర్థమైపోతుందండి. పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళకి, బాబు మీ అబ్బాయికి 99% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, దానికోసం ఫండమెంటల్ ఇవ్వండి, ఇంప్రూవ్ చేసుకునేటువంటి సామర్థ్యం కూడా ఎక్కువ లేదు బికాజ్ కరోనా వలన, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము పిల్లలకు ముందే చెప్తున్నాం. తద్వారా పిల్లాడి యొక్క పేరెంట్స్ కూడా ఎక్కువగా ఫీల్ కావటం లేదు. సార్ పర్లేదు సార్ నెక్స్ట్ ఇయర్ బాగా ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి పిల్లవాడికి ధైర్య సాహసాలు చెప్పడం వలన పిల్లల్లో తప్పనిసరిగా ఈ మంత్ మళ్ళీ మేము కోచింగ్ స్టార్ట్ చేసామండి. దానివల్ల ఎక్కువ మంది వచ్చారు. కొంతమంది డేస్ కాస్త రాలేదండి. మళ్ళీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమ్మర్లో ఏదైతే మనం అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటామో దీనికి వచ్చేసి ప్రాక్టీస్ చేయడం ద్వారా అట్లీస్ట్ వాళ్ళు పాస్ మార్కు సంపాదించగలరనే విశ్వాసాన్ని నాకు బాగా ఉందండి. సో పేరెంట్స్ ఫీల్ అవుతున్న మాట వాస్తవమే, పిల్లవాడు ఫీల్ అవుతున్నావు, వాళ్ళిద్దరికంటే మేము ఫీల్ అవుతున్నామండి. అరే మా విద్యావికాస్ కాలేజీలో చేరి డే స్కాలర్ పిల్లాడు కొంచెం ఫెయిల్ అవుతున్నారే, వాళ్ళు ఎలా పాస్ చేయాలని చెప్పేసి మేము కూడా తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని తప్పనిసరిగా పేరెంట్స్ సహకరించి వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపడం, రెగ్యులర్ పంపడం ద్వారా తప్పనిసరిగా వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని వాళ్ళకి మేము తెలియపరుస్తున్నాం సార్. విద్యా వికాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే? గుడ్ సార్, అంటే ఇక్కడ నేను కమర్షియల్ కంటే కూడా ప్రతి పిల్లవాడి యొక్క మనసుని యొక్క కెపాసిటీని గుర్తించి వాడితో స్నేహభావంతో ఉంటూ వాడికి ఏం కావాలో ప్రశ్నించే విద్యార్థి నేను తయారు చేస్తున్నానండి. స్టడీ అవర్లో కానివ్వండి, కౌన్సిలింగ్ అవర్స్లో కానివ్వండి, ప్రతి పిల్లవాడు కూడా తనకి ఏం అర్థం కాలేదో క్వశ్చన్ చేయాలి. అసలు పిల్లవాడు క్వశ్చన్ చేయలేదు అంటే అది చాలా ఇబ్బంది. అలా ప్రతి పిల్లవాడు కూడా తనకి రాని వాడిని క్వశ్చన్ చేసే విధంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నెంబర్ 2, ఎవ్రీ సండే, ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులకు ఎవ్రీ సండే ఒక మంచి పిల్లవాడి యొక్క ఆధ్వర్యంలో 5-6 స్టూడెంట్స్ ఒక బ్యాచ్గా తయారు చేసి రౌండ్ టేబుల్గా వాళ్ళందరినీ గ్రౌండ్లో కూర్చోబెట్టి వాళ్ళకి డిస్కస్ చేయడం ద్వారా కూడా నేను ప్రతి పిల్లవాడిని నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను. అందువల్ల హాస్టల్స్లో మేము 7 సంవత్సరాలు 95% మంది పాస్ అయ్యారంటే దానికి కారణం ప్రతి పిల్లవాడు కూడా కౌన్సిలింగ్ మెథడ్ ద్వారా వారు చర్చించుకోవటం ద్వారా అత్యున్నతమైనటువంటి రిజల్ట్ సంపాదిస్తున్నారు సార్. ఇది మా ప్రత్యేకత నేను చెప్పుకోవచ్చు. అలానే మా విద్యా వికాసంలో కాన్ఫిడెన్స్ పెరగడానికి అంటే ఎన్సీసీ కార్యక్రమం కానివ్వండి, అంటే ఒక మిలిటరీ ఆర్గనైజేషన్లో శిక్షణ ఇవ్వడం ద్వారా కానివ్వండి,
అలానే ఎన్ఎస్ఎస్ ద్వారా సేవాభావాలు కలిగించడం ద్వారా కూడా నేను వాళ్ళలో ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా మారే అవకాశాన్ని కల్పిస్తున్నాం. దాంతో మా విద్యా వికాసంలో ప్రతి పిల్లవాడు కూడా నాతో ఒక పరిచయం పెంచుకొని నాతో దోస్తాన్ని చేసి వాడు నాతో పాటు హాయిగా ఈ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. అది ప్రత్యేకంగా నేను భావిస్తూ వస్తానండి. సార్, ఇప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఏ స్కూల్లో ఏ కాలేజీలో అంటే స్కూల్ నుంచి దాటి ఫస్ట్ ఇయర్కి వస్తున్నారు, సెకండ్ ఇయర్ దాటిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదివిస్తే ఇంకా అప్పర్ కాలేజీలో కూడా లెవెల్లో కూడా చదివించాలి అనే తికమకంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? గుడ్ సార్, అంటే కెరీర్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి మేమైతే ఒక్క ఎంసెట్ ఒక జేఈ మెయిన్స్ మాత్రమే కాదండి, విఐటి ఎగ్జామ్ రాపిస్తూ ఉన్నాం, కామ్డికి ఎగ్జామ్ రాపిస్తూ ఉన్నాం, వెల్లూరు ఐటీ టెక్నాలజీ ఎగ్జామ్స్ రాపిస్తూ ఉన్నాం, సియూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిస్తూ ఉన్నాం, అనేక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాడికి గుర్తు చేసి రాపిస్తూ ఉన్నామండి. మా ఊరి చదువు మేము ట్రై చేస్తున్నాం. నాట్ ఓన్లీ వన్, దేర్ ఆర్ మెనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా చెబుతున్నాం, కొంచెం ఖర్చు అయినా పర్లేదమ్మా, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా పిల్లవాడికి అవకాశాలు ఉంటాయి. పేరెంట్స్కి భయం ఎక్కడ చేసి ఏమవుతుంది అనేది. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కెరీర్ కౌన్సిల్ ద్వారా మా విద్యా వికాసంలో అయితే ఒక కెరీర్ కౌన్సిల్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నామండి. గత సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా పిల్లవాడు అటు పేరెంట్ ఇటు మేము కూర్చొని పిల్లవాడికి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మేము తప్పనిసరిగా మేము పేరెంట్ చెబుతున్నాం. తద్వారా పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి. డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లు, డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మేము తప్పనిసరిగా కూడా చెబుతున్నామండి. తద్వారా దే ఆర్ టేకింగ్ ద రైట్ డిసిషన్. అలానే ఒక ఆర్డర్ డిగ్రీ చేసే బదులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఇవాళ తెలంగాణ మాత్రమే కాదండి, త్రూఅవుట్ ఇండియాలో అనేక యూనివర్సిటీస్ 3 years డిగ్రీ కోర్సు, 2 years పీజీ కోర్సు, ఈ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాయి. ఈవెన్ మద్రాస్ ఐఐటి వాడు కూడా జేఈ ద్వారా కాకుండా వాడు ఇచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా బీఎస్సీ కోర్సు స్టార్ట్ చేశారండి. అలాంటి ప్రత్యేకమైన కోర్సు పిల్లవాడు చేయగలిగితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకే ఒక జేఈను ఒక ఎంసెట్ మాత్రమే కాదు, ఒక డాక్టర్ మాత్రమే కాదండి, పిల్లవాడు బాగుపడటానికి, పిల్లవాడు వాడి కాలంలో బతకడానికి మన దేశంలో అనేక ఇంపార్టెంట్ కోర్సెస్ ఉన్నాయండి. వాటి మొత్తాన్ని కూడా మేము పిల్లవాడికి కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా మేము తెలియపరుస్తున్నామండి. సరే, కార్పొరేట్ స్థాయిలో పిల్లల్ని చదివించలేని తల్లిదండ్రులు ఇటు బడ్జెట్ కాలేజీలో చదివించడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ నిజామాబాద్లో మీరు చెప్పిన కాలేజీలు చాలా ఉన్నాయి, బోధనలో చాలా ఉన్నాయి, ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ పోయి అక్కడ జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ జరుగుతలేవు. అక్కడ లక్షలు పోయడానికి వీళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తున్నది. దాని ద్వారా అక్కడ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ వాళ్ళ థింకింగ్ ఏంటంటే అక్కడ చదివిపిస్తే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి, మా పిల్లలకు జాబ్లు వస్తాయి. నిజామాబాద్లో ఎందుకు అట్లా రావట్లేదు, బోధనలో ఎందుకు అట్లా రావట్లేదు? గుడ్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ క్యాంపస్ ఇంటర్వ్యూ అనేది ఆఫ్టర్ డిగ్రీ సంబంధించిందండి, ఇంటర్మీడియట్ సంబంధించింది కాదు. నెంబర్ 1, కార్పొరేట్ కాలేజీలో ఉండే ఎంతమంది చెప్పాను నేను, బోధనలో ఆల్ జూనియర్ కాలేజెస్ అందరూ కూడా యాజమాన్యాలు కాలేజీలోనే ఉండి కాలేజీలోనే వాళ్ళ యొక్క కాపురాన్ని చేసుకుంటూ భార్య పిల్లలు అందరూ కూడా విద్యార్థుల కోసం కష్టపడుతున్నాం మేము అందరం కూడా. అది తప్పనిసరి. దానివల్ల మాకు పిల్లవాడికి పేరెంట్స్కి ఒక బాండింగ్ ఉంది, బోధనలో ప్రతి ఒక బాండింగ్ ఉంది. నాకు మా మేడంకి అయితే బోధనలో మా విద్యార్థి ప్రతి పిల్లవాడికి అమ్మ తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, పిల్లవాడి యొక్క కెరీర్ ఎలా ఉంటుందో కూడా మేము గుర్తుపెట్టగలుగుతున్నాం. తద్వారా మా అనుమతి సంబంధాలు బాగా పెరుగుతున్నాయి. అయితే వాళ్ళకి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళ బోధనలో కూడా డిగ్రీ కాలేజీ తర్వాత అన్ని కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి వ్యవహారం కాదనేది. ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, బోధన కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. లాస్ట్ టైం మనం చూసాం, మనం ఈవెన్ గవర్నమెంట్స్ కూడా, నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్స్ కూడా లాస్ట్ టైము క్యాంపస్ ఇంటర్వ్యూస్ని మన బోధనలో ఏర్పాటు చేశారు. చాలామంది ఉద్యోగ అవకాశాలు కల్పించారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు నేను డిగ్రీ తర్వాత ఎందుకు అడిగినాను అంటే
అంటే మీరు మోటివేటర్ స్పీకర్ సార్, కాబట్టి మీకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి మీ ద్వారా తల్లిదండ్రులకు తెలుస్తుందని చెప్పి అడిగినా సార్, అంతే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సరే, ఒకటి మీరు రిటైర్డ్ మేజర్ ఎన్సీసీలో, అది ఇప్పుడు పిల్లలకి మళ్ళీ మీరు పిల్లలకు కూడా నేర్పుతా ఉన్నారు, దానికి గల కారణం ఏంటి సార్? యాక్చువల్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలండి. అప్పుడే వారికి సరైనటువంటి సామర్థ్యము, సమస్యలు ఎదుర్కొనే ధైర్య సాహసాలు వస్తాయి. చిన్న చిన్న విషయాలు కూడా ఇంట్లో పారిపోవటాలు, ఆత్మహత్య చేసుకోవటాలు అనే విషయాన్ని ఎన్సీసీలో మనం అట్లాంటి చూడమండి. అందులో భాగంగా నేను ఎంతో కష్టపడి విద్యా వికాస్ విద్యార్థులకి అటు మా ఎస్వి మహిళా కళాశాలలోను విద్యా వికాస్ కాలేజీలో కూడా 2 వింగ్లో కూడా ఎన్సీసీ వింగ్ పట్టరావడం జరిగింది. వాళ్ళకి ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తున్నాను. దాంట్లో అనేక రకాల సబ్జెక్టులతో పాటు కూడా ధైర్య సాహసాలను వాళ్ళకి నేర్పిస్తూ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం వాళ్ళే ఎత్తుక్కోవాలండి. ఎంతకాలండి మనం తండ్రి కానీ అమ్మ కానీ ఎంతకాలం వస్తారండి వాళ్ళకి? కొంతకాలం వస్తారు. ఆ తర్వాత సమాజంలో బయటకు పోయిన తర్వాత వారి సమస్యలకు వాళ్ళే పరిష్కారం, ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఒక యూనిటీ, ఒక డిసిప్లిన్, ఒక కమాండ్ అండ్ కంట్రోల్ పిల్లడికి వస్తే ఆ ఉద్దేశంతో దాంట్లో ఎన్నో సాధక బాధలు ఉన్నప్పటికీ కూడా నేను పిల్లవాడిని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు న్యాయం చెప్పాలంటే మాకు ప్రతి సంవత్సరం కూడా మెడికల్ సీట్ వస్తుందంటే దాంట్లో ఎన్సీసీ విద్యార్థులకి ఒక 10 మార్క్స్ యాడ్ అవుతున్నాయండి. అలానే ప్రతి మిలిటరీ టెస్ట్లో కూడా వాడికి ఒక 10 మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్ యాడ్ అవుతూ వస్తాయండి. దాంట్లో వాడి రిజర్వేషన్ పాలసీలు కూడా ఎన్సీసీ అనేది వాడి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మా పిల్లలకి అంటే మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నామండి. సార్, హాస్టల్ వసతి ఉంది అంటే ఎట్లా పిల్లల్ని అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు? ఎట్లా? ఇది కొంచెం కష్టమైన సమస్యనండి. హాస్టల్ అంటే కష్టమైన సమస్య. ప్రతిరోజు కూడా మేము పిల్లలతో కౌన్సిలింగ్ ఉండాల్సిందే, 10 పిల్లల టచ్లు ఉండాల్సిందే. మేము ప్రతి రూమ్లో కూడా కెమెరా పెట్టలేకపోతున్నాం. నేను చెప్పాలంటే ప్రతి రూమ్ కెమెరా పెట్టాలి యాక్చువల్లీ, కానీ పెట్టకూడదు. అందుకని వరండాల్లో కెమెరా పెడుతూ రాత్రిపూట వాడికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే మేము కాలేజీలో ఉంటున్నాం కాబట్టి ప్రత్యక్ష సమాచారం తీసుకోవటం ద్వారా ప్రతి పిల్లవాడి యొక్క ఆరోగ్యపరంగా కానివ్వండి, తర్వాత వాడికి చిన్న చిన్న సమస్య వచ్చినా కానివ్వండి, మేము బోధనలో ఉన్న ప్రతి విద్యా సంస్థ పరిశీలించగలుగుతున్నాం. ఈ విద్యా వికాసంలో అయితే నేను 24 గంటలు ఈవెన్ బయటకు పోయినా కూడా మా మిసెస్ ఇక్కడే ఉంచి వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళు తల్లిదండ్రులు మా మీద ఏ బాధ్యత అప్పచెప్పి వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ అబ్బాయిని మాకు అప్పచెప్పారో మళ్ళీ అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే జాగ్రత్తతో మేము వ్యవహరించి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో నేను ఒక్క రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అమ్మాయిలను మాత్రం ఒంటరిగా పంపబాకండి. మీరు కాస్త గొప్ప టైం స్పెండ్ చేయండి, వాళ్ళు తెచ్చి దింపండి, మళ్ళీ వాళ్ళని తీసుకుపోనివ్వండి. దయచేసి అటు బస్ స్టాండ్లో కానివ్వండి, అటు కానీ కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ ఒక్క విషయం అమ్మానాన్ని కోరుకుందంటే ఒక్క గంట సేపు, ఒక 2 గంటల సేపు మీ టైం కేటాయించండి మీ పిల్లల కోసం. కాలేజీకి వచ్చిన తర్వాత మా దగ్గర రండి, ఒకసారి కూర్చోండి. వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క హాస్టల్లో వాళ్ళ సరైన ఫుడ్ తింటున్నారు లేదా, ఈ అన్ని విషయాల్ని మీరు తప్పనిసరిగా మాతో మాట్లాడి తద్వారా మీ పిల్లవాడు మీ అమ్మాయి యొక్క భవిష్యత్తుకి మంచి మార్గదర్శకంగా మీరు ఉండాలని చెప్పేసి ప్రతి అమ్మానాన్ని నేను కోరుకుంటున్నాను. సందర్భంగా సార్, విద్యార్థులు ఇంకా మంచిగా చదువుకోవాలి అని అంటే ఏం చేయాలి? యాక్చువల్ ఒకటేనండి, లిజనింగ్ అండ్ రీడింగ్ అండి. పెద్దల మాట వాడు వినాలి. ఏదైతే కాలేజీలో మేము టీచర్లుగా మేము ఉన్నామో మా మాట తప్పనిసరిగా వాడు వినాలండి. లిజనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. నెంబర్ 2, క్రమశిక్షణ ఉండాలండి. అంటే వాడు చేయాలనుకున్న పనిని ఏదైతే టైం ప్రకారం ఉన్నావో ఆ టైం ప్రకారం పని చేసేసాలండి. వాడు పెద్ద కష్టపడక్కర్లేదు. సక్సెస్ అనేది పెద్ద కష్టమేం కాదండి, చాలా తేలిక. కానీ ఆ పిల్లవాడిలో ఆ లిజనింగ్ కెపాసిటీ, అరే అమ్మ చెప్తుంది వినాలే, నాన్న చెప్తుంది వినాలే, సార్లు చెప్తున్నారు వినాలే, నా డ్యూటీ ఏంటి వాడు గమనించాలి. కాలేజీకి ఎందుకు వచ్చాను వాడు గమనించాలి. ఇవన్నీ వదిలేసి సెల్ ఫోన్స్ చాటింగ్ ద్వారా ఇతర ఆకర్షణలకి కనుక పర్మనెంట్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే అనేక రకాలటువంటి ఆ టెంపరీ కిక్ ఇచ్చే వాటిని వదులుకోవాలి. వాడు 25 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు కూడా ఒక జాబ్ సంపాదించేవారు కూడా ఎలాంటి టెంపరీ కిక్ ఇచ్చే వాటిని వాడి జోలికి వెళ్ళకూడదండి. వాడు ఆటోమేటికల్లీ వాడు తప్పనిసరిగా మాకు అలా సహకరిస్తే ప్రతి పిల్లవాడి భవిష్యత్తు కూడా అంటే చక్కని భవిష్యత్తు మేము ఇవ్వగలుగుతామని ఆశిస్తా ఉన్నాను నేను. ఈ పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు సార్ కొంతమంది, అంటే
బిలో పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళని ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళని మళ్ళీ ఎట్లా అయితే లెవెల్కి తీసుకురావాలంటే ఎట్లా చేస్తున్నారు? యాక్చువల్లీ పూర్ స్టూడెంట్స్ 2 రకాలు ఉంటారండి. వితౌట్ రాయటం చదవటం కూడా అవగాహన పూర్తిగా లేని వాళ్ళు కూడా ఈ మధ్య వస్తున్నారు. దానికి అనేక రకాల కారణాలు, స్కూల్లో సరైన అవగాహన లేకపోతే ఎన్నో వస్తున్నారు. వాళ్ళు మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం చేయటం వలన, కాలేజీ సక్రమంగా రాకపోవటం మూలనో, లేకపోతే జులాయిగా తిరగటం వలన వాళ్ళ మంది పూర్తి విజయాలు అవుతుందన్నమాట వాస్తవం. మేము వాళ్ళ దగ్గరికి తీసుకొని, బాబు ఈ 4 క్వశ్చన్లు చదువు, ముందు రాయటం మొదలుపెట్టు, రాసిన తర్వాత ఆ 4 క్వశ్చన్ని మన ఎగ్జామ్ రాసిద్దాం. తద్వారా అండి నేను గత సంవత్సరం సుమారు 30 మంది ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ నేను ఎంపీసీలో చూశాను. వీళ్ళ అమ్మ ఫెయిల్ అవుతారు బాబు అన్నప్పుడు హాస్టల్లో ఆ 30 మందిలో 26 మంది హాస్టల్ పిల్లలు ఉన్నారండి. ఇంకా మిగతా వాళ్ళు డేస్ క్లాస్ ఉన్నారండి. డేస్ క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యారండి. హాస్టల్ ఉన్న ప్రతి వాడు కూడా పాస్ అయ్యాడండి. ఇక్కడ నేను అదే చెప్తున్నది, ఎక్కడైతే నువ్వు మా అవగాహనలో ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే అట్లీస్ట్ మనం పాస్ చేయొచ్చు. మనం దానికి కావాల్సింది ముఖ్యంగా విద్యార్థులు ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ రావాలి. డిసిప్లిన్ అనుకున్న పనిని అనుకున్న సమయంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పని పూర్తి చేసే బాధ్యత కనుక విద్యార్థి తీసుకున్నట్టయితే తప్పనిసరిగా వాడు సక్సెస్ అవుతాడు. మేము ఆ క్రమశిక్షణలో మేము పిల్లవాడిని అనేక రకాలుగా వాడిని మోటివేట్ చేసుకుంటూ నేనైతేనండి ప్రతిరోజు ఆ పిల్లాడు దగ్గర తీసుకుని భుజం మీద చేసి అదరగాదర కన్నా ఇలా చదవాలి అనే ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి నేను చాలా ట్రై చేస్తున్నానండి. పాపం డేస్ క్లాస్ ఏమవుతుందని ఇంటికి పోతే అవకాశాలు లేకపోవటం వలన, ఇంట్లో సరైనటువంటి చదువుకునే అట్మాస్ఫియర్ లేకపోవటం వలన, అమ్మా నాన్న కూడా సరిగా తెలియకపోవటం వలన, ఈ సెల్ ఫోన్ రాక్షసి వాడి జేబులో ఉంచుకొని సెల్ ఫోన్కి బానిస కావటం వలన కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా దయచేసి పేరెంట్స్ గమనించి ఆ సెల్ ఫోన్ యొక్క చాటింగ్ కనుక దూరంగా ఉంచగలిగితే, ఇతర ఆకర్షణ దూరంగా ఉంచగలిగితే ఈవెన్ ఏ ఆర్డినరీ స్టూడెంట్ బికమ్ ఎక్స్ట్రాడినరీ, ఈవెన్ జీరో బికమ్ హీరో అవుతారు. వీటిలో ఎలాంటి సందేహం లేదు సార్. సార్, ఇటు బెలాల్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్గా, ఇటు మోటివేటర్ స్పీకర్గా, ఇటు వచ్చి ఎన్సీసీ రిటైర్డ్ మేజర్గా, ఇప్పుడు వచ్చి ఇక్కడ లయన్స్ క్లబ్లో మీకున్న స్థాయిలో మీ స్థాయిలో మీరు పోట్లాడుతూ అంటే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థ ముందుకు నడవడానికి మీ పాత్ర ఎంతగానో ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనిషి ఇప్పుడు లేజీగా ఉండకూడదండి. నేను ఎక్కువగా పిల్లలకు చెప్పే సమాచారం ఏంటంటే ప్రతి వాడు కూడా సేవాభావం కలిగి ఉండాలండి. సేవాభావం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. బస్సులో పిల్లలు ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, గర్భిణీ స్త్రీలు వస్తే, లేకపోతే వికలాంగులు వస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేటువంటి ఆ సంస్కారాన్ని మనం కనుక చెప్పగలిగితే మన తప్ప సక్సెస్ అవుతుంది. అది నేను చెబుతా, నేను లయన్స్ క్లబ్లో చేరడం కారణం అదేనండి. మనకున్న టైంలో మనకున్నటువంటి ఆ పైసల్లో కొంతన్నా సమాజ సేవకు ఇవ్వగలిగితే అదొక ఆత్మ సంతృప్తి వస్తుంది. దేవుడి దగ్గరికి మనం పోయేటప్పుడు మన డబ్బులు తీసుకెళ్ళలేమండి. ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, ప్రతి వాడు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే మన పైసల్ని సేవారూపంలో ఖర్చు పెట్టగలిగితే స్వర్గలోకంలో పుణ్యం అనే డబ్బుకి మనం తీసుకెళ్తామండి. అమెరికా పోయినప్పుడు డాలర్స్ మార్చుకుంటాం మన కరెన్సీని, దుబాయ్ పోతే ధరమ్స్ మార్చుకుంటామండి. అలానే మన కరెన్సీని ఇక్కడ ఉన్నప్పుడే పక్కవాడికి సేవ చేయటం ద్వారా పుణ్య రూపంలో మార్చుకుంటే స్వర్గలోకంలో మనకి చాలా హ్యాపీగా ఉంటే విషయాన్ని నేను ప్రతి పిల్లలు చెబుతుంటాను. సాధ్యమైనంత వరకు పక్కవాడి అమ్మా నాన్నకి సేవ చేద్దాం, పక్క ఫ్రెండ్స్కి సేవ చేద్దాం, సమాజానికి సేవ చేద్దాం అనే ఉద్దేశంతో లైన్స్ ద్వారా చెబుతూ ఉన్నాను. మంచి ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాడు చాలా సమర్థుడవుతాడు. వాడు ఏ రంగంలో బాగా డెవలప్ అవుతాడండి. లాస్ట్ ఇయర్ అయితే 2 అమ్మాయిలు, నేను వద్దన్నా కూడా భూమిక మరొక అమ్మాయి, ఇద్దరు కూడా నేవీలో సీట్ సంపాదించారు. నేవీలో ఒక నేవీ ఎంప్లాయీస్కి వెళ్ళిపోయారండి. ఈ రోజుల్లో మా ఎన్సీసీ ద్వారా నేను ఇచ్చే కాన్ఫిడెన్స్ ద్వారా అబ్బాయిలతో పాటు చాలామంది అమ్మాయిలు కూడా పోలీస్ ఎంప్లాయీస్ గాను, అట్ ద సేమ్ టైం నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా జాబులు సంపాదించుకున్నారు. అది నాకు ఆనందంగా హ్యాపీగా ఉందండి. నేను దానికి కారణం, నేను ఒక 32 సంవత్సరాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేయడం వలన అక్కడ నేను నేర్చుకునే ఎంతో అనుభవం మొత్తం కూడా మా పిల్లలకి నేను పంచడం ద్వారా నేను వాళ్ళకు ఒక రోల్ మోడల్గా మారి, ఈ వయసులో కూడా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు రా, 64 సంవత్సరాల వయసులో కూడా మాకంటే తెల్లాలు లేగుతున్నాడు, మమ్మల్ని నిద్రలేపుతున్నాడు, అట్ ది సేమ్ టైం మా అమ్మటే ఉంటున్నాడు, మాతోనే ఉంటున్నాడు ఈయన. కాబట్టి అదే ఒక స్ఫూర్తి వాళ్ళకి.
ఒక ఓల్డ్ మ్యాన్గా ఉండి ఓల్డ్ యంగ్ అనుకోండి, ఓల్డ్ మ్యాన్ అంటే కుదరదు, నాకు బాగా నచ్చదు. నాకు ఆయన ఓల్డ్ యంగ్గా ఫీల్ అవుతుంటాను నేను. కాబట్టి మా విద్యార్థులకి యంగ్గా ఉండండి, నేను ఓల్డ్ యంగ్గా మీతో పాటు ఉంటానని ఒక స్ఫూర్తి కలిగిస్తూ ప్రతి విద్యార్థులు కూడా ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని తెప్పించి వాళ్ళకు ముందుకు వెళ్ళేటట్టుగా నా ప్రయత్నం చేస్తానండి, చేస్తున్నాను కూడా. అవును సార్, మీరు ఎప్పటికీ యంగ్ అండ్ డైనమిక్గానే ఉంటారు, ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు. అది చాలా సంతోషం సార్ మాకు కూడా. కాకపోతే సార్ ఇప్పుడు మీ స్కూల్కి కొత్తగా అంటే 10th క్లాస్ పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థినులకు అటు సెకండ్ ఇయర్ పూర్తి చేసుకొని అంటే పై చదువులకు వెళ్ళే విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మీరు ఎంత పైకి వెళ్ళినా కూడా ఇక్కడంటే మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడంటే మీ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక పైకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటూ మీరే అబ్జర్వ్ చేసుకుంటూ మీలో ఏదన్నా వీక్నెస్, మీలో ఏదన్నా అసమర్థత సంబంధించిన పాయింట్ ఏదన్నా ఉంటే దయచేసి మీరే గమనిస్తూ దానిని తొలగించుకోండి. మీలో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు మీ అమ్మా నాన్నకు గౌరవించే వాళ్ళు అవుతారు, ఈ దేశం గర్వపడే విధంగా మీరు మారుతారు. కాబట్టి దేశ ఉత్తమమైన పౌరులుగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దేశం మీ నుంచి ఎంతో ఆశిస్తూ ఉంది. యువత ఏ దేశంలో బాగుంటుందో ఆ దేశం పటిష్టంగా ఉన్నట్టు. ఇవాళ జపాన్ గట్టి దేశం కాదు, అక్కడ జపాన్ యువత చాలా గొప్ప యువత అండి. వాళ్ళు కారణం ఏంటి, వాళ్ళకున్న డిసిప్లిన్ కానివ్వండి, వాళ్ళకున్న గ్రాడ్యుయేషన్ అన్ని చక్కగా ఉంటాయి. అలానే మీరు కూడా భవిష్యత్తులో పై చదువులు పోయిన తర్వాత ఒక డిసిప్లిన్గా మారి, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విద్యార్థిగా మారి, అమ్మా నాన్న యొక్క కష్టాన్ని గుర్తించి మీరు ఉన్నటువంటి తప్పులు సరిదిద్దుకుంటూ ఉన్నతమైన మార్గంలో పోయేటట్టయితే మీరందరూ కూడా గొప్పోళ్ళు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. బోధనలో విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి, అవన్నీ వదిలేసి పిల్లలు విద్యా వికాసాన్ని ఎందుకు చదవాలి సార్? థ్యాంక్ యూ. అంటే ఇది బోధనలో ఉన్న నాకు తెలిసి అన్ని విద్యా సంస్థలు తక్కువ ఫీజులతోటే పాఠాలు చెబుతున్నాయండి. మా విద్యా వికాసంలో అయితే నేను గర్వంగా చెప్పగలను. మా హాస్టల్లో మా మేడం ఏదైతే మా వైఫ్ అనంతలక్ష్మి గారు ఉన్నారో ఆ ఫస్ట్ నుంచి కూడా ఒక క్వాలిటీ కోరుకుంటూ ఉంటుంది. నేను తినే భోజనం మా పిల్లలు తినాలా, మా పిల్లలు తినే భోజనం మేము తినాలా అనే ఉద్దేశంతో ఏ ఫుడ్ విషయంలో కూడా తక్కువ చేసే అవకాశం లేదు. నేను ఆత్మవిశ్వాసం చెప్పగలను. మా హాస్టల్లో పెట్టినటువంటి ఫుడ్ ఈవెన్ 3 లక్షల రూపాయలు తీసుకునే కాళ్ళు కూడా ఫుడ్ పెట్టట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా దగ్గర పనిచేసే ప్రతి టీచర్స్ కూడా బాగా అనుభవం ఉన్నవాళ్ళే, ఎవరు తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు లేరు. మార్కుల కోసం మాత్రం మా వాళ్ళు పాట చెప్పట్లేదండి. నాకు నమ్మకం అది. ఏదో వీళ్ళని పాస్ చేపిద్దాం, హైయెస్ట్ మార్క్స్ చేపిద్దాం ఉద్దేశం మాది కాదు. అసలు మార్క్స్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రతి పిల్లవాళ్ళు కూడా కాస్త గొప్ప కాంటెంట్ని డెవలప్ చేసి బయటికి పోయిన తర్వాత విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ నుంచి బయటకు పోయిన తర్వాత వాళ్ళకి సక్సెస్ రేట్ చూస్తామంటే ఇతర కాలేజ్ కంటే కూడా, కార్పొరేట్ కాలేజ్ కంటే కూడా మా విద్యార్థులు చాలా ఆత్మవిశ్వాసం. వాళ్ళ దేశాల్లో కూడా మా పిల్లలు ముందుకు వెళ్తారంటే ఇక్కడ మేము చేసే ఒక ట్రైనింగ్ అనేది ఏదైతే ఉందో, మేము చూపించిన ప్రేమలు ఏవైతే ఉన్నాయో అది వేరే వాళ్ళు చూపించే అవకాశాలు లేవు. ఎందుకంటే 24 గంటలు మేము వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు మెలిసి, వాళ్ళతో పాటు ఆడుతూ, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ, వాళ్ళతో పాటు మేము అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాం. వాళ్ళందరూ కూడా నా కూతురు ఎట్లనో, నా కొడుకు ఎట్లనో మా పిల్లలుగానే భావిస్తాను. ఈరోజు మా విద్యాభ్యాసం ఏ ఫంక్షన్ చేసినా కూడా మా అమ్మాయి రాకపోతుంది, మా అబ్బాయి రాకపోతుంది. కానీ మేము చేసిన ప్రతి ఫంక్షన్, ప్రతి పండగ కూడా విద్యా వికాసంలో మా దగ్గర చదివే పిల్లలతో మేము చేసుకుంటున్నామంటే ఇది ఒక విద్యా వికాసం, ఒక ఫ్యామిలీ. స్టాఫ్ కావచ్చు, మేము కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మేము అందరం కలిసి విద్యా వికాస్ ఫ్యామిలీగా భావిస్తూ మేము మా విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తున్నాం. అందుకోసమే సరే ప్రతి విద్యార్థి కూడా విద్యా వికాసం ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాల్సింది నేను ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేసుకున్నాను సార్. సరే, చివరిగా విద్యార్థులకు అటు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఒక్కసారి ఫీజు కట్టడం మీరు బాధ్యతగా ఫీల్ కాండి. అట్ ద సేమ్ టైం మా పిల్లవాడికి వచ్చే మార్కులు ఎలా ఉన్నాయి, మా వాడి యొక్క ప్రగతి ఎలా ఉంది అడిగేటువంటి హక్కు కూడా మీకు ఉందండి. మీరేం చేస్తున్నారు, కాలేజీ హాస్టల్ చేర్పించిన తర్వాత కానివ్వండి, లేదా డే స్కాలర్ పిల్లలు చేర్పించిన తర్వాత కానివ్వండి, కాలేజీకి స్కూల్కి వెళ్ళటం మీరు వెళ్ళండి. ఆ టీచర్ దగ్గర, ఆ హెచ్ఎం దగ్గర, లేదా ప్రిన్సిపల్ దగ్గర అసలు నా దగ్గర కూర్చోండి.
సార్ మా పిల్లలు ఒక మార్క్స్ చేయండి సార్, మరి ఇది ఎలా అవుతున్నారో ఒకసారి క్వశ్చన్ చేయడం మమ్మల్ని. ఇలా మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మా మీద బాధ్యత పెరుగుతుంది. ఎక్కడ బాధ్యత ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. కాబట్టి పిల్లవాడి యొక్క సక్సెస్లో తప్పనిసరిగా పేరెంట్స్ కూడా బాధ్యతాయుతంగా క్వశ్చనించేటువంటి పేరెంట్స్కి ఎప్పుడైతే మారతాడో తప్పనిసరిగా ఆ కాలేజీలో మీ మీద మీ పిల్లవాడి పైన ఒక రకమైనటువంటి అఫెక్షన్ పెరిగిపోయి ఆటోమేటిక్గా జాగ్రత్త పడతాం. విద్యార్థులకి మేము అనేక రకాలుగా ముందు తీసుకెళ్ళగలుగుతామండి. ఆటోమేటిక్ ఇందాక మనం చర్చించుకున్నాం మార్కులని. ఈరోజు మా దగ్గర బైపీసీలో 440 మార్కులుగా 437 మార్కులు వచ్చినాయి. ఇంకో అమ్మాయికి 436 మార్కులు వచ్చినాయి. అది స్టేట్ సెకండ్గా చెప్పుకుంటాం మనం. అదేవిధంగా ఎంపీసీలో కూడా 470కి 464 మార్కులు. సుమారు 26 మంది విద్యార్థులకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సెంటర్ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా 2 మార్కులు 3 మార్కులు ఇంగ్లీష్లో తగ్గటం వలన వాళ్ళు కొంచెం మార్క్స్ తక్కువ 463, 462 వస్తాయి. అందువల్ల ఇక్కడ మార్కులు ప్రధానం కాదు. ఈ సంవత్సరం జేఈ మెయిన్స్లో మాకు 40 మందికి సీట్ ఇచ్చాం. 40 మందికి మేము అడ్మిషన్ ఇచ్చామండి. మిగతా వాళ్ళని ఎంసెట్ పంపించాం. 40 మందిలో 10 మంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. 3 ఎన్ఐటీలో వాళ్ళ సీట్లు వస్తాయి వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే హైదరాబాదు పోయే బదులు ఏదో మార్కులు చూసే బదులు మా దగ్గర చేర్చండి. మంచి విద్యార్థులు కనుక మా దగ్గర చేర్చినట్టయితే తప్పనిసరిగా మేము సక్సెస్ చేసి చూపిస్తామండి. మేము ప్రతి బాగా పిల్లాడు బోధనలో కాదు ఇంకా హైదరాబాద్ చదవాలి అనుకోవటం అనేది మంచి పని కాదు. హైదరాబాద్లో వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. రాను పోని ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చులు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతున్నాయండి. అదే మేము చాలా 120, 130లో 1,30,00,000 మేము వాడికి జేఈ వేసి మేము అందించగలుగుతున్నాం. మా ఓన్ బిల్డింగ్స్ ఇట్లాంటి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండటం వల్ల మంచి జీతాలు ఇవ్వగలుగుతున్నాం, మంచి విద్యను తీసుకోగలుగుతున్నాం. కాబట్టి మార్కులు మాత్రమే ప్రధానంగా తీసుకోవద్దు, మార్కులతో పాటు వాళ్ళకి వచ్చేటువంటి ర్యాంకులు కూడా గుర్తించాలని నేను ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను. విద్యా వికాస్ ఫౌండర్ అయిన శ్రీనివాస్ సార్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే మార్కులు కాదు, మార్కులతో పాటు వాళ్ళకి వచ్చే గ్రేడింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఫీజులు కట్టడమే కాదు, ఫీజులు కట్టినతో పాటు వచ్చి కాలేజీలో ఫ్యాకల్టీని కానీ ఇటు శ్రీనివాస్ సార్ గారిని కానీ ప్రశ్నించి హక్కు కూడా మీకు ఉంది అని డైరెక్ట్గానే చెప్తా ఉన్నారు సార్. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.